విరామం తర్వాత గణేష కటాక్షం ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. జయ జయ గణేశ జయ జయ గణేశ మహాగణపతి నమో నమో. జయ జయ గణేశ జయ జయ గణేశ మహాగణపతి నమో నమో. జయ జయ గణేశ జయ జయ గణేశ మహాగణపతి నమో నమో. జయ జయ గణేశ జయ జయ గణేశ మహాగణపతి నమో నమో. వినాయకుడి పూజను నిర్విఘ్నంగా పూర్తి చేశారు. సరే, మరి వ్రతకల్పం పూర్తయిన తర్వాత ఆ స్వామివారికి వీడ్కోలు కూడా చెప్పాలి కదా. సాధారణంగా చాలామంది వినాయక చవితి పూర్తయిన మరుసటి రోజున కానీ లేదా 3-5 రోజుల్లో కానీ నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది వినాయక చవితి రోజు నాటి రాత్రే స్వామివారిని జలప్రవేశం చేయిస్తారు. ఎవరు ఎప్పుడు చేసినా నిమజ్జనం అనేది మాత్రం ఓ సంప్రదాయ ప్రక్రియ. వినాయక చవితి నాడు సంధ్యా సమయంలో కానీ లేదా మీరు అనుకున్న విధంగా 3, 5, 7 తదితర రోజుల్లో కానీ గణనాథుణ్ణి నిమజ్జనం చేయవచ్చు. అయితే మన శాస్త్రాలను అనుసరించి మంగళవారం రోజున నిమజ్జనం చేయకపోవడం మంచిది. మీరు 3, 5, 7 రోజుల్లో కనుక నిమజ్జనం చేస్తున్నట్లయితే గణపతి మీ ఇంట్లో ఉన్నన్నాళ్ళు స్వామివారికి తప్పనిసరిగా ధూపదీప నైవేద్యాలు సమర్పించడం మర్చిపోకండి. నిమజ్జనం చేయడానికి ముందు మూషిక వాహన మోదక హస్త చామరకర్ణ విలంబిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర విఘ్న వినాయక పాద నమస్తే అంటూ భక్తితో ప్రార్థించాలి. విగ్రహాన్ని కదల్చడానికి ముందు స్వామివారికి హారతి ఇవ్వాలి, నైవేద్యాన్ని నివేదించాలి. ఆ తరువాత కుటుంబ సభ్యులందరూ స్వామివారిపై అక్షతలు వెయ్యాలి. పూజలో ఏదైనా తప్పులు జరిగి ఉంటే మన్నించమని ప్రార్థించాలి. ఆ తర్వాత విగ్రహాన్ని పూజాపీఠం నుంచి తీసి స్వామివారిని ఇల్లంతా తిప్పాలి. ఇందులోని అంతరార్థం ఏమంటే ఇల్లంతా శుభాలు చేకూరాలని. ఇంటి నుంచి స్వామివారిని బయటకు తీసుకెళ్లే ముందు స్వామివారి చేతిలో పెరుగు లేదా కుడుములు లేదా నైవేద్యం ఉంచండి. ఇలా చేస్తే మీరు గణనాథుడిని మళ్ళీ వచ్చే ఏడాది రమ్మని ఆహ్వానించినట్లు. కుటుంబ సభ్యుల జయ జయ ధ్వానాల నడుమ స్వామివారిని నిమజ్జన ప్రదేశానికి తీసుకెళ్ళండి. ఇంటి నుంచి స్వామివారిని బయటకు తీసుకెళ్లాక తిరిగి వెనక్కు చూడకండి. నిమజ్జనం చేసే ప్రదేశంలో గంగాదేవికి స్వామివారికి హారతి సమర్పించి గణనాథుణ్ణి జలప్రవేశం చేయించండి. నదీ ప్రదేశాలు, బావులు, చెరువులు లేనివారు ప్రత్యామ్నాయ సంప్రదాయాన్ని అనుసరించి పై విధంగానే చేసి గణపతి ప్రతిమను సమీపంలోని గణపతి మండపంలో పెట్టిరావచ్చు. ఒకవేళ మీరు మట్టి గణపతిని కాకుండా స్వర్ణ, రజత, పంచలోహ, శిలా గణపతిని పూజించి ఉంటే లేదా మీ ఇంట్లో ఏడాది పాటు గణపతిని అలాగే పెట్టుకునే సంప్రదాయం ఉంటే మీరు గృహ నిమజ్జనం చేయవచ్చు. స్వామివారిపై నదీ జలాన్ని సంప్రోక్షించినా అది నిమజ్జన సమానమవుతుంది. ఇలా గణపతి మూర్తికి భక్తి శ్రద్ధలతో వినాయక చవితిని నిర్వహించి ప్రథమ పూజ్యుడి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి. జై 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 గణేశ జై 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 వినాయక జై 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 గణేశ జై 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 వినాయక జై జై జై. దయుంచయ్యా దేవ నీ అండ దండ ఉండాలయ్యా చూపించయ్యా ద్రోవ పిండి వంటలారగించి తొండమెత్తి దీవిల్చయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్చయ్యా. ఓ దండాలయ్యా ఉండాలయ్యా దయుంచయ్యా దేవ నీ అండ దండ ఉండాలయ్యా చూపించయ్యా ద్రోవా.
తాకిందిరా ముజగములు తిప్పిందిరా ఓ ఓ ఓ జన్మధన్యమై చిన్నారి చిట్టెలుకెలా భరించరా లంబోదర పాపం కొండంత నీ పెను భారం ముచ్చమటలు కట్టిందిరా ముజ్జగములు తిప్పిందిరా ఓ ఓ ఓ జన్మధన్యమై అంబారిగా ఉండగల ఎంతటి వరం అంబాసుత ఎందరికి లభించురా ఎలుక నెక్కే ఏనుగు కథ చిత్రం కదా దండాలయ్యా ఉండాలయ్యా దయ్యుంచయ్యా దేవ నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా తగిన ఫలం దక్కిందిగా ఏమైపోయింది గర్వం అరే శివుని శిరస్సు సింహాసనం పొందిన చంద్రుని గౌరవజనం నిన్నే చేసింది వేళకోళం ఎక్కిన మదం దిగిల్దిగా తగిన ఫలం దక్కిందిగా ఏమైపోయింది గర్వం త్రిమూర్తులే నిన్ను గని కాలుంచరా నిరంతరం మహిమను కీర్తించరా నువ్వెళ్తానే అహం నువ్వే దండిల్చరా దండాలయ్యా ఉండాళ్ళయ్యా దయించయ్యా దేవా నీ అండ దండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా పిండి వంటలారగించి కొండమెత్తి దీవించయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందించయ్యా దండాలయ్యా ఉండాలయ్యా దయ్యుంచయ్యా దేవా నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా దండాలయ్యా ఉండాలయ్యా దయ్యుంచయ్యా దేవా నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా జయ జయ గణేశ జయ జయ గణేశ మహాగణపతి నమో నమో జయ జయ గణేశ జయ జయ గణేశ మహాగణపతి నమో నమో జయ జయ గణేశ జయ జయ గణేశ మహాగణపతి నమో నమో జయ జయ గణేశ జయ జయ గణేశ మహాగణపతి నమో నమో వీక్షించారుగా ఆ గణపతి కటాక్షాన్ని ఏ విధంగా పొందాలో. మీరు కూడా వినాయక వ్రతకల్పాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి గణనాథుడి కృపా కటాక్షాలకు పాత్రులు కండి. మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.